అసలు తులారాశి వాళ్ళకి వీళ్ళు అసలు ఎదుటి వ్యక్తిలో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను అడుగుతున్నాను, ఓకే. ఎదుటి వ్యక్తిలో వీళ్ళకి నచ్చే లక్షణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు ఇష్టపడతారు? తులారాశి వాళ్ళకు ఒక పక్కన ప్రేమకి చిహ్నంగా చెప్తారు వాళ్ళు. ఎస్. ఒక పక్కనేమో వాళ్ళ భావోద్వేగాలు, కోపము, వాళ్ళ రాగద్వేషాలు వీటి మీద నియంత్రణ లేనటువంటి ప్రవర్తన ఉంటుందని చెప్పారు. అవును. మీరు మీరు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి దే హ్యావ్ టెంపర్మెంటల్ ఇష్యూస్. ఎస్. బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే గొప్ప మానవతావాదులు, మానవత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అంటే మనం తులారాశి అని చెప్పచ్చు. హైలీ హ్యూమానిటేరియన్. బట్ వీక్ పాయింట్ ఏంటి? కోపం. కోపం కాదు, టెంపర్మెంటల్ ఇష్యూ. అంటే నా ప్రవర్తన చుట్టుపక్కల వాళ్ళకి కానీ వ్యక్తికి కానీ హానికరమైనటువంటి ఒక ఒక భావోద్వేగాన్ని నేను బయటపెట్టడం. ఆ బయట పెట్టేటప్పుడు ఎదుటి వ్యక్తి మనోభావాలను నేను పరిశీలించకపోవడం. ఇన్ కేస్ ఎదుటి వాళ్ళు నాలెడ్జబుల్ కాకపోతే అంటే ఫస్ట్ ఏమనుకున్నాం మనము? ఫిజికల్. అవును. అది అయిపోయింది. సెకండ్ చాప్టర్ ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్. సో నాలెడ్జ్ అంటే మీకు సంబంధించింది ఏదైనా కావచ్చు. మీరు ఇంట్లో చేసే వంట కూడా కావచ్చు. ఇన్వాల్వ్మెంట్, ఎదుటి వాళ్ళు చేసే పని ఎంత ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, తులారాశిలో పుట్టినవాడు ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి దాన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ అమ్మాయిలో లక్షణాలు నేను చెప్పేది, ఆ అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తున్నాడు, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేదా అనే విషయం స్నేహితులు కూడా కావచ్చు. కానీ వాట్ దే ఆర్ సీయింగ్, అమ్మాయి గాని అబ్బాయి గాని ఫస్ట్ ప్రేమకి ముందు ఏం చూస్తారు, ఏది వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది, సో దట్ దే కెన్ సే లవ్. ఓకే. సో ఇది సెకండ్ స్టేజ్కి వెళ్తారు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అబ్సల్యూట్ కేరింగ్ మేడం. ఓకే. అయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, తులారాశి వాళ్ళు ప్రేమలో వైఫల్యం చెందితే వాళ్ళు ఎలాంటి అంటే ఎలా ప్రొసీడ్ అవుతారు? వయలెన్స్ కి పోరు. వాళ్ళు వయలెన్స్ ఉన్నా, కోపం ఉన్నా, ఏదున్నా గానీ ఆ రోజు తీరిపోతుంది అంతే. ఓకే. కొడతారా, తిడతారా, అరుస్తారా, ఏం చేస్తారా అనేది ఆ రోజుతోని ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా కక్కేస్తారు వాళ్ళు. ఓకే. కానీ బాగా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మోస్ట్ ఎమోషనల్స్ ఆయన. మీరు ఇందాక అన్నారు కదా, ఒక పక్కన ప్రేమ భావం, భావోద్వేగాల నియంత్రణ ఉంది అన్నారు. కరెక్ట్. అది వాళ్ళు ఒకసారి డిస్టర్బ్ అయితే మాత్రం రికవర్ అవడం చాలా టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ బికి వెళ్తారు. వాళ్ళని వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా మళ్ళీ ఎంగేజ్ చేసుకోవాలి వాళ్ళకి తెలుసు మేడం. సో కాబట్టి అబ్రప్ట్ గా బ్రేకప్ అయితే ఇలా ఉంటారు వాళ్ళు. ఏది హర్ట్ అవ్వడం, వైలెంట్ అవ్వడం, ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళ మీద వెళ్ళి మొత్తం కక్కేస్తుంటారు. అదే ఒక ప్రణాళికాబద్ధంగా అంటే కొన్ని గొడవలు కొంతకాలంకి విడిపోయారనుకోండి, వాళ్ళు అంత పట్టించుకోరు. అబ్రప్ట్ అంటే సడన్ గా అయితే మాత్రం అలా జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకోరు వాళ్ళు.